పువ్వులతో పూజ అన్నారు కదానని ఎలా పడితే అలా తెచ్చి పువ్వులతో పూజ చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. శాస్త్రం అంగీకరించకపోతే మాకేమండి అంటే, నువ్వు చేసినటువంటిది తొంత అవుతుంది. అప్పుడు శాస్త్రము గురువాక్యము రెండు సత్యం అంటేనే శ్రద్ధ. అది లేనప్పుడు శ్రద్ధ కానే కాదు. కాబట్టి దాని వలన ఫలితము ఉండదు. యయా వస్తూపలభ్యతే, ఎవడో ఆ శ్రద్ధ పట్టుకున్నాడో వాడికి ఫలితాలు తప్ప అసలు ఆ శాస్త్రం గురువు గారు అక్కర్లేదండి, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకున్నాం అన్న వాడికి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ హీరో తంతు జరుగుతుంటుందంతే. కాబట్టి గంధ పుష్ప ధూప, ఈశ్వరుడికి ధూపాన్ని సమర్పణం చేస్తాం. ధూపము అంటే రసాయనములు కలిసినటువంటి పదార్థము కాదు. రసాయనములు కలిసినటువంటిది కాకుండా, నేను అసలు మీతో ఒక సత్యం చెప్పవలసి ఉంటే, నిప్పుల మీద ఆ గుగ్గిలం లాంటిది వేసినప్పుడు వచ్చినటువంటి పొగని, సాంబ్రాణి పొగని చూపించాలి. ఒకసారి ఇలా దగ్గరగా చూపించి వెనక్కి తీసేస్తే చాలు, అది అలుముకుంటుంది. చాలామంది అర్థం లేకుండా ఇలా తిప్పుతారు. ఇన్ని అగరత్తులు తీసుకెళ్ళి వెలిగించి ఇలా తిప్పుతారు. ఎందుకు తిప్పడం? అయ్యా, ఆ అగరత్తు పట్టుకొచ్చి నాకు వాసన చూపించండి అన్నాను అనుకోండి, మీరేం చెయ్యాలి? ఓసారి అగరత్తు తీసుకొచ్చి ఇలా దగ్గరగా పెట్టి తీసేస్తే చాలు, ఆ పొగ నా ముక్కు దగ్గరికి వస్తుంది, వాసన చూస్తాను. అగరత్తు పట్టుకొచ్చి నా పాదాల దగ్గర నుంచి ఇలా తిప్పడం ఎందుకు? దానికి ఏమైనా అర్థం ఉందా? ఎందుకు తిప్పడం? అదేమైనా నీరాజనమా? అది తంతు అన్న మాటకు అర్థం. వాడు పూజ చేస్తున్నాడా తంతు చేస్తున్నాడా ఎక్కడ తెలుస్తుందంటే, వాడు చేస్తున్న విధానాన్ని బట్టి తెలుస్తుంది. అక్కడ ధూపం సమర్పయామి ఏమిటి? కాళ్ళ దగ్గర నుంచి తలకాయ వరకు తిప్పడాలి ఎందుకు? అలా తిప్పితే ఏమవుతుంది? మీరు వేగంగా తిప్పితప్పుడు గాలితో ఉరుసుకుని ఒక్కొక్కసారి మెరుసులు, నిప్పురవ్వలు మూర్తి మీద పడతాయి. అప్పుడు ఎంత దోషం వచ్చింది నీకు? దానికున్న బూది మూర్తి మీద పడుతుంది. అప్పుడు ఎంత దోషం వచ్చింది నీకు? కాబట్టి ఒక ఉపచారం చేస్తున్నాము అంటే అసలు ఎదురుగుండా ఉన్నటువంటిది విగ్రహం కాదు, పరమాత్మ నా ఎదురుగుండా వచ్చి కూర్చున్నాడు నా సేవ స్వీకరించడానికి. ఇది నా జన్మ సౌభాగ్యం. కాబట్టి నేను పరమ మర్యాదతో ఎంతో జాగ్రత్తగా ఉపచారం చేస్తాను అన్న పూనికతో చేసినదేదో అది పూజ. కాబట్టి గంధ పుష్ప ధూప దీపం, ఈశ్వరుడికి దీపాన్ని పెడతారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి పూజ చేయండి, సాయంకాలం చేయండి, ప్రదోషవేళ చేయండి, అర్ధరాత్రి మహాశివరాత్రి అభిషేకం చెయ్యండి, ప్రాతకాలంలో సూర్యోదయాత్ పూర్వం చెయ్యండి. లేదు, మధ్యాహ్నం ఏదో పూజ చేసుకుంటున్నారు మీరు, ఆ మధ్యాహ్నం పూజ చేసినప్పుడైనా కూడా దీపం పెట్టాలి. అసలు ఆ దీపం పెట్టడం అనేటటువంటి దాని వెనక ఉండేటటువంటి తాత్పర్యం తెలుసుకుని దీపం పెట్టాలి. అలా కాకుండా ఎప్పుడూ దీపం పెడుతుంటానండి, మంచిదే, నేను దాన్ని విమర్శించట్లేదు, దాని జోలికి వెళ్ళటలేదు. కానీ ఎన్నాళ్ళు తంతుగా చేస్తావు? అసలు ఆ దీపం ఎందుకు పెడుతున్నావో తెలియాలి కదా, తెలుసుకుని దీపం పెట్టాలి. కాబట్టి దీపం ఒక ఉపచారం. గంధ పుష్ప ధూప దీప నైవేద్యం. నైవేద్యం అంటే ఈశ్వర మీరు ఈ పదార్థాన్ని తినండి అని ఆయన దగ్గర ఉంచుట, ఆ ప్రక్రియకు నైవేద్యం అని పేరు. ఇప్పుడు ఇందులో ఈ 5 ఉపచారాలు ప్రతి ఇంట్లోనూ జరగాలి. ఈ 5 ఉపచారాలు జరగలేదనుకోండి, జరగకపోతే ఆ ఇంటిని పరమేశ్వరుడి దృష్టిలో ఏమని పిలుస్తారంటే కృతఘ్నుడి యొక్క గృహము అని పిలుస్తారు. కృతఘ్నుడైతే ఏమవుతుంది అంటే, ఎంతటి పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంది, కానీ లోకంలో కృతఘ్నునకు ప్రాయశ్చిత్తం లేదు. శ్రీరామాయణం కిష్కింధకాండలో మాట్లాడుతూ లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. అంటే బ్రహ్మగ్నేచ తెలిసో తెలియకో బ్రాహ్మణ హత్య చేసిన వాడికి, సురాపేచ కళ్ళు తాగిన వాడికి, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే దొంగతనం చేసిన వాడికి, భగ్నవ్రతే నేను ఈ వ్రతం చేస్తాను అని చెప్పి నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతం చేయడం మానేసిన వాడికి, భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి, అటువంటి వాళ్ళకి కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో, కానీ కృతఘ్నో నాస్తి నిష్కృతి, కృతఘ్నునకు మాత్రం నిష్కృతి లేదు. వాడి చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకోగలిగినటువంటి సాధనము లోకమునందు లేదు. అందుకే
చేసిన ఉపకారాన్ని గుర్తు పెట్టుకుని ప్రత్యుపకారము చేసిన వాడెవరో వాడు కృతజ్ఞుడు. అందుకే ఆదిత్య హృదయం చెప్తూ వాల్మీకి మహర్షి అంటారు, కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటారు సూర్య భగవాను ఉద్దేశించి. పరబ్రహ్మస్వరూపమై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయిక స్వరూపమై తేజోమూర్తి అయి సూర్యబింబం ఉదయిస్తుంటే ఆయన రాకముందు నిద్ర లేచి స్నానం చేసి ఆయనకి నమస్కరించడానికి సిద్ధంగా ఉండాలి. యజ్ఞోపవీతం ఉన్నవాడైతే సూర్యోదయాత్ పూర్వము అర్ఘ్యం కూడా విడిచిపెట్టేయాలి. అలా కాకుండా ఆయన వచ్చి ప్రకాశించేసిన తరువాత మాంసనేత్రము చేత దర్శించడానికి దుర్నిరీక్షుడైపోయాక నిద్రలేస్తే వాడు కృతజ్ఞుడు. పరబ్రహ్మమే వచ్చి నిలబడుతుంటే ఆయనకి నమస్కరించినటువంటి వాడు కృతజ్ఞుడు కాడు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారు ఇలా నడిచి వెళ్ళారనుకోండి, ఆకాశంలోంచి దిగి, మనం ఎవ్వరం లేచి నిలబడలేదనుకోండి, ఒక్క నమస్కారం చేయలేదనుకోండి, మనం కృతజ్ఞులం కాక ఎవరమవుతాం? ఆయన వచ్చినప్పుడు మనం లేచి నిలబడద్దు, నమస్కారం చెయ్యొద్దు. మరి సూర్య భగవానుడు పరబ్రహ్మస్వరూపమైనప్పుడు ఆయన వచ్చే లోపలే స్నానం చెయ్యవద్దు. అప్పటికీ స్నానం చేయకుండా నేను కూర్చుంటానంటే కృతజ్ఞుడవు కాలేదు. పరబ్రహ్మం వచ్చేసి దర్శనమిచ్చి కాలము నడిచిపోతోంది, పైకి ఎక్కేస్తున్నాడు ఆయన. ఆయన ఎరుపు పసుపు దాటాడా ఇక మాంసనేత్రం చేత చూడలేవు. ఎర్రగా ఉంటే చూడొచ్చు, నారింజ రంగులో ఉంటే చూడొచ్చు, బంగారు కాంతిలోకి మారిపోతాడు. ఆ బంగారు కాంతిలోకి మారాడా ఇక దుర్నిరీక్షుడు, మాంసనేత్రంతో చూడలేం, కంటి నుంచి నీరు వచ్చేస్తుంది. అటువంటి మూర్తి ప్రకాశించే లోపలే నీవు నిద్ర లేచి నమస్కరించాలి. అలా నమస్కరించి పూజ ప్రారంభం జరుగుతుంది. ఆ పూజ ప్రారంభం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనసులో ఒక భావన నిరంతర ధారగా ఉండాలి. ఎదురుగుండా వచ్చి పరమేశ్వరుడే కూర్చునున్నాడు. అందుకే మీకు పూజ యందు కర్మేంద్రియములు ప్రధానమా మనసు ప్రధానమా అంటే కర్మేంద్రియములు ప్రధానములు కావు, మనసు ప్రధానము. నేనన్న మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నా చేతులు ఏం చేస్తున్నాయి ఈశ్వరుడికి సంబంధం లేదు. నా నోరు ఏమంటోంది ఈశ్వరుడు స్వీకరించాడు. ఈశ్వరుడు ఏది స్వీకరిస్తాడంటే మనసుతో ఏం చేస్తున్నావు ఇది పట్టుకుంటాడు. అందుకే పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే 1 మనసు, 2 వాక్కు, 3 క్రియ. ఈ 3 ఏకరూపాన్ని పొందితే దాన్ని పూజ అంటారు. ఈ 3 ఒక సరళ రేఖలోకి రావాలి. అంటే ఉదాహరణకి నేను పూజ చేస్తూ ఈశ్వరుడి వంక చూసి స్నానం సమర్పయామి అని తమలపాకు తీసి నీళ్ళు ఇలా చల్లుతున్నాను. ఇప్పుడు నోటితో స్నానం సమర్పయామి అని ఇలా 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 చల్లేయడం కాదు, మనసులో ఆయన స్నానపీఠం మీద కూర్చున్నట్లు, గోరువెచ్చటి నీళ్లు పట్టుకొచ్చినట్టు, పుష్పోదకం పరిమళోదకం చందనోదకం విభూత్యోదకం పట్టుకొచ్చినట్టు, ఆయనకి నీళ్లు పోసి మళ్ళీ శుద్ధజలం పోస్తున్నట్లు నువ్వు 1 నిమిషం ఆగి మనసుతో దర్శనం చెయ్యాలి. మనసుతో దర్శించి వాక్కుతో స్నానం సమర్పయామి అని ఈ చేతితో జాగ్రత్తగా ఇలా నీళ్లు జల్లి ఆయనకి స్నానమే జరిగినట్లు భావిస్తే నువ్వు భగవంతుడికి స్నానం చేయించినట్లు. ఇందులో ఏ 1 కాని 2 కాని కలిసి 3వది జారిపోయిందనుకోండి, ఇప్పుడు పూజ అనరు దాన్ని ఏమంటారంటే తంతు అంటారు. అందుకే ఈశ్వరుడు ఎంత తంతు చేశాడు ఎంత పూజ చేశాడు లెక్కలోకి తీసుకుంటాడు. ఇందులో జారిపోయేదేదో తెలుసా, మనసే జారిపోతుంది, మిగిలిన 2 నిలబడతాయి. అది విచిత్రం. ఎందుకంటే నోటికి ధారణాశక్తి ఉంటుంది, మనసుకి ఆ లక్షణం ఉంటుంది, అది అలవాటు చేసేస్తుంది. అలవాటు చేసేస్తే పూజ మొదలెట్టాడు అనుకోండి, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర ఇది చదివేస్తుంటుంది. ఈ చేయగడిగేసుకుంటాడు, పొట్టుబట్టతో ఒత్తేసుకుంటూ ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సెల్ ఫోన్లో కొంచెం ఏదైనా కదిలితే అన్న మెసేజ్ వచ్చిందేమోనోసారి ఇలా చూసేసుకుంటూ ఉంటాడు. ఈశ్వరుడు అవతలబామంటాడు. ఆయనకి అది కాదు కావలసిందే. ఆచమనం చేస్తున్నావు అంటే మినపగింజ మునిగినంత నీటిని మాత్రమే అరిచేతిలో పోసుకుని అమృత మార్గంలోంచి చప్పుడవ్వకుండా కింది పిదివి మించి నీళ్లు లోపలికి వెళ్ళాయా, లోపలికి వెళ్ళి గుటక పడిన తరువాత 2వసారి పుచ్చుకుంటున్నావా, దాని వలన స్వరపేటిక శుద్ధి అవుతోందా. అందుకే ఆ 3 నామాలే మార్చి మాకు ఇష్టమండి మేము ఇలా పెడతామండి చేయకూడదలాగా, పరమదోషములు అవన్నీ.
కల్పములను ఉంటాయి. కల్పములంటే ఋషి ప్రోక్తములు. ఋషులు ఇలా చెయ్యండి అని చెప్తారు, అలాగే చెయ్యాలి. అన్నవరం వెళ్ళాలండి అంటే అన్నవరము అని బోర్డు ఉంటుంది, ఇలా వెళ్ళు ఈ రోడ్డు మించి. నేను అన్నవరం ఇలా వెళ్ళనండి, కొండలు డొంకలు తుప్పలు పాడుపడిపోయిన నూతుల్లో దూకుతూ వెడతానండి. నీ కర్మ, వెడితే వెడతావు లేకపోతే మధ్యలో పోతావు. అన్నవరం అని ఏ బోర్డు చూపించారో అటు వెళ్ళాలి. కల్పం, ఋషి ఎలా చెయ్యమని చెప్పాడో అలా చేయాలి. సత్యనారాయణ వ్రతం ఎలా చెయ్యమని చెప్పాడో అలా చేసి, సత్యనారాయణ వ్రతంలో ఏ 5 కథలు వినమని చెప్పారో అవి వినాలి. అంతేగాని కల్పంలో సగం నీ ఇష్టం, సగం కొత్తవి తెచ్చి కలిపి చేయకూడదు. నీకు అధికారం లేదు, అప్పుడు తంతు అవుతుంది. ఋషిప్రోక్తమైనవి ఋషిప్రోక్తములే. ఋషి ఎలా చెప్పాడో అలా చెయ్యాలి, మార్చే అధికారము నీకు లేదు. కాబట్టి అక్కడ పూజ చేసేటప్పుడు 2 ఏకమవుతాయి. ఏవి? కర్మేంద్రియములు, నోరు ఏకమవుతాయి, సాధ్యమే. ఎందుకని హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి నోరు అంటుంది, తమలపాకుతో నీళ్ళు ఇలా అంటాడు. మనసు, ఇవాళ గుమ్మడి వడియాలు పెడదాం అనుకుంటున్నాం, బయట మబ్బేసింది, ఇది తొందరపడి గుమ్మడికాయ వడియాలు పెట్టేస్తుందేమో, వర్షాలు మొదలైతే 4 రోజులు అవన్నీ బూజెక్కిపోతాయేమో అని లోపల అనుకుంటుంటాడు. అక్కడ మనస్సు లేదు, యాంత్రీకరణ చేస్తుంది మనస్సు. చేతులను అంటుంది నువ్వు నీళ్లు చల్లేయి, నోటినంటుంది నువ్వు చెప్పి. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం ధారయామి, పుష్పాన్ అర్చయామి. ఒక్క మొక్కతో పోయే ఉపచారాలన్నీ. మనస్సు ఎక్కడో తిరుగుతోంది. ఈశ్వరుడు అంటాడు ఇది తంతు, ఇది పూజ కాదంటాడు. అందుకే మనసు నిలబడితే, ఏ ఒక్క ఉపచారం చేసినప్పుడైనా నిలబడిందనుకోండి, దాన్ని పూజ అంటారు. మనసు ఎక్కువసేపు నిలబడింది అనుకోండి, ధ్యానం అంటారు. ఎక్కువసేపు మనసుని నిలబెట్టడంలో వచ్చే ఇబ్బంది ఏమిటంటే, అది విసిగిపోతుంది, అది నిలబడదు. దానికి కొన్ని కోట్ల జన్మల నుంచి అలవాటైపోయింది తిరగడం. ఈ జన్మలో దాన్ని నువ్వు అలాగే కూర్చో 1 గంట సేపు అంటే అది ఉండదు, వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతోంది, ఉండట్లేదు అని తెలుసుకున్నారనుకోండి, చీకాకు కలుగుతుంది. ఏమంటే నా మనసు నిలబట్టలేదండి అంటారు. మంచిదే, అసలు నీ మనసు నిలబట్టలేదని తెలుసుకున్నావంటే నువ్వు మొదటి విజయం సాధించావని గుర్తు. అప్పటి వరకు మనసు నిలబడలేదని తెలియలేదు, ఇవాళ తెలిసిందంటే ఇవాళ మనసుని నువ్వు పరిశీలించావు, మొదటి విజయం లభించింది నీకు. అందుకే మనసు నిలబడేటట్టు చెయ్యడానికి ఏం చేస్తారంటే ఉపచారములను మార్చేస్తారు. మార్చేసి మిగిలిన ఉపచారాలు చేసేటప్పుడు ఒక్కొక్కటి మారుస్తున్నారనుకోండి, మనసు మళ్ళీ 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 వచ్చి కూర్చుంటుంది. ఏదో రండి కూర్చోండి అందనుకోండి, కూర్చోండి అని అలా గంట సేపు ఉండు, ఆయన కూర్చోవడం చూడు అంటే అది ఉండదు. అందుకని పరమేశ్వరుడు కూర్చున్నాడు, పాదపీఠం మీద పాదం పెట్టుకున్నాడు. తర్వాత ఏం చేస్తావు? ఆయన కాళ్ళకి నీళ్ళి, కాసి నీళ్లు పోసి, కాళ్ళు కడిగి, కాళ్ళు తుడిచి, చక్కగా పారాణి పెట్టి, బొట్టు పెట్టి, ఆ తర్వాత స్నానం చేయించి, చక్కగా స్నానం, ఆ తర్వాత ఆచమనీయం సమర్పయామి అంటారు. మీరు ఎక్కడ చూడండి, చాలా చోట్ల ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు తామలపాకుతో నీళ్ల చొక్కిలా అంటారు. నువ్వు చేస్తే ఎన్ని మాటలు చేస్తున్నావు? నువ్వు చేస్తే 3 మాటలు పుచ్చుకుంటున్నావా ఆచమనీయం? మరి ఈశ్వరుడికి ఎందుకు ఇవ్వవు 3 మాటలు? ఆయన చేయగడుక్కోవడానికి 4వ మాట నీళ్ళు ఎందుకు ఇవ్వవు? అంటే తంతు, అది పూజ కాదు. వాడు తంతు చేస్తున్నాడు, వాడికి మనస్సు లేదు. అసలు మనస్సు ఉన్నది నిజమైతే వాడు ఆచమనీయం ఇచ్చేటప్పుడు శ్రద్ధతో ఇవ్వాలి. ఆయన ఇలా నాకు మీరు ఆచమనీయం పోశారనుకోండి, కోటేశ్వరరావు మేము మీకు ఆచమనీయం వేస్తామండి అన్నారనుకోండి, సరే వెయ్యండి. నాకు ఇలా నీళ్లు పోశారు, ఓం కేశవాయ స్వాహ, నేను పుచ్చుకుని మళ్ళీ ఇలా అనాలా గుటక వేసి? అప్పుడేనా మీరు నీళ్లు పోయడం? తమలపాకుతో ఇలా 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 అని చెయ్యండి ఆచమనీయం అన్నారనుకోండి, ఎలా చేస్తాను నేను? ఇలా 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 చల్లే లోపల తాపేసి చేయిపెట్టేసి కుదురుతుందా? ఎంత పరమేశ్వరుడైతే మాత్రం అప్పుడు ఉపచారమా అపచారమా? అది అంటే మనసు లేదు అసలు. నిజంగా 3 మాటలు ఆయన పుచ్చుకుంటున్నాడన్న భావన నీకు లేదు. భావన మనోజనితం. భావనామాత్ర సంతుష్టాయై నమః అని లలిత అష్టోత్తరం. నువ్వు ఇచ్చినది ఎవడికి కావాలరా? అవన్నీ నీ సృష్టించినవే, నీ మనసి చాలు, నేను సంతోషిస్తానంటాడు ఈశ్వరుడు. అసలు ఏది 3 మాటలు నువ్వు ఇచ్చిందేది? ఆచమనీయం ఎందుకైంది? అది పూజ ఎందుకైంది? అది తంతు అయింది. కాబట్టి ఆయన ఉన్నాడు అన్నప్పుడు మనసుని మార్చి మార్చి వెనక్కి తెచ్చి, నోటితో మంత్రాన్ని, చేతితో ఉపచారాన్ని, మనసుతో చేస్తున్నటువంటి దర్శనాన్ని కలిపితే
ఏ ఉపచారం దగ్గర ఈ మూడు కలుస్తాయో దాన్ని పూజ చేశాడు అని పిలుస్తారు. 1 గంట పూజ చేశాడు అనుకోండి, ఒక 5 నిమిషములు భగవంతుని యందు మనస్సు, వాక్కు, కర్మేంద్రియములు కలిసి నిలబడితే చాలు ధన్యుడు. 5 నిమిషాలు పూజ చేసినట్టు. 5 క్షణాలు కూడా సరిగ్గా నిలబడదు. మీరు మరోలా భావించకపోతే నేను కఠినంగా మాట్లాడటం ఎంత మాత్రం నా ఉద్దేశ్యం కాదు. మీరు చాలా చోట్ల పూజలు చూడండి, దేవాలయాలతో కలిపి మీరు చూడండి, పరమ అవైదికంగా శాస్త్రంతో సంబంధం లేకుండా చేసేటటువంటి ఉపచారముల యందు శ్రద్ధ లేకుండా పూజ జరుగుతుంటుంది. తప్ప యథార్థంగా ఇలా చెయ్యాలి కాబట్టి మనం ఆచమనీయం 3 మాటలు ఇద్దాం అని 3 మాటలు ఇచ్చి చెయ్యి ఇలా చాపి స్వామి లోపలికి పుచ్చుకుని మళ్ళీ ఇలా చెయ్యి చాపే వరకు ఆగుతాడా ఆచమనీయం ఇవ్వడంలో? ఒక్కసారి షోడశోపచార పూజ అలా చేస్తే మహా అయితే 45 నిమిషాలు పడుతుంది. ఏది కూర్చుంటాడా అలాగా? ఏది శ్రద్ధ? అందుకు అన్నారు శంకరులు, సా శ్రద్ధ కలితా సిద్ధి యా వస్తూపలభ్యతే అన్నారు. ఆ 3 ఏకీకృతమైతే పూజ మనసు బడలిపోకుండా ఉండడానికి ఉపచారములను మార్చేస్తారు. స్నానం, వస్త్రం ఇచ్చినట్టు. ఆ తర్వాత వస్త్రం ఇచ్చినట్టు అంటే రోజు నువ్వు 10,000 రూపాయల పట్టు చీరో పట్టుపంచో పట్టరాక్కర్లేదు. మనసు ప్రధానం. నేను మీతో మనవి చేశాను కదా, మీరు ఎప్పుడోప్పుడు పట్టు చీర కొనుక్కున్నప్పుడు ఓ అట్ట పెట్టి దానికి మొలతనాడు లాంటి దాంతో ముడేసి మీరు చూస్తారు. ఆ మొలతాడు లాంటి పెట్టే ఆ తాడు విప్పి అట్టపెట్టె తీసి ఓ ఆకుపచ్చ రంగు పట్టు చీర ఎర్రటి అంచు ఉన్నది తీసి చేత్తో పట్టుకుని కొద్దిగా పసుపు రాసి కుంకం పెట్టి అమ్మవారికి సమర్పిస్తున్నాను, అమ్మవారు కట్టు కూర్చుంది అన్న భావనతో 2 అక్షతలు వెయ్యండి. మనసు భావన చెయ్యాలి. నిజంగా అమ్మవారు ఆ చీర కట్టు కూర్చుంటుంది నీ ఇంట్లో. అదొక్కటి లేదనుకోండి, మీరు 20,000 రూపాయల పట్టు చీర తెచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఆవిడ పుచ్చుకోదు. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు ఆయన. భక్తితో ఇచ్చింది తీసుకుంటాను కానీ తంతుతో ఇచ్చినవి నేను పుచ్చుకోనురా అన్నాడు భగవద్గీతలో. యోమే భక్త్యా, భక్తి అంటే వాడు ఉన్నాడన్న భావన. ఆ భావన లేకుండా చేసిన పూజ తంతు అయిపోతుంది. అలా మనసు బడలిపోకుండా ఉండడం కోసం పూజ ముందుకి వెడుతుంది. ఈ వెళ్ళినప్పుడు ఎన్నో ఉపచారాలు చేస్తాం. సాధారణంగా ఎక్కడైనా సరే పూజ చేస్తే షోడశోపచారములు అంటాం. 16 ఉపచారములతో పూజ చేస్తాం. ఈ 16 ఉపచారాలు మీరు రోజు వింటూనే ఉంటారు. ఆవాహయామి, అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, స్నానం తర్వాత వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, చందనం సమర్పయామి, దీపం దర్శయామి, ధూపమాఘ్రాపయామి, పుష్పాన్ పూజయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి. ఇలా 16 ఉపచారములు పూజలో తిరుగుతాయి. షోడశోపచారములు అంటారు. 16 అంకెతో ఎందుకు నడుస్తుంది అంటే మనిషి పుట్టుక ముందు నుంచి మనిషికి అంత్యేష్టి సంస్కారంతో కలిపి 16 సంస్కారములు నడుస్తాయి. ఈ 16 సంస్కారములకు 16 చంద్రకళలు, 16 ఉపచారములు ప్రతీకలవుతాయి పూర్ణత్వానికి. అందుకని షోడశోపచారములు. ఈ షోడశోపచారాలతో పూజ చెయ్యాలి ప్రతి ఇంట్లో. ఒకవేళ చెయ్యకపోతే కనీసంలో కనీసం 5 సంఖ్యోపచారిణి 5 ఉపచారాలు చెయ్యాలి. ఏమిటి 5 ఉపచారాలు? గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు, ఈ 5 చెయ్యాలి. ఈ 5 తంతు కాకుండా ఉండాలంటే అసలు అవి ఎందుకు ఇవ్వాలో తెలియాలి కదా. ఈశ్వరుడికి గంధం పూస్తే ఎందుకు అంత సంతోషం? ఆయన నాకు గంధమే పుయ్యి అని ఎందుకు అడుగుతాడు? ఏ గంధం బదులు పట్టుకొచ్చి కాస్త పరిమళ ద్రవ్యమో పన్నీరో చల్లితే ఆయనకి సంతోషం ఉండదా? అది సువాసన, ఇది సువాసనేగా. మరి చందనమే కావాలని ఎందుకు? చందనం అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఎక్కడో అమ్మినటువంటి డబ్బాల్లో చందనం కాదు, సాన మీద తీసిన చందనం. ఎందుకు ఆ చందనం అడుగుతాడు? ఆయనే సూర్య చంద్రౌచ నేత్రే అని కదా మనం పిలుస్తాం. భగవత్ స్వరూపాన్ని దేన్ని మీరు పిలవండి, సూర్యచంద్రులు ఇద్దరూ కన్నులుగా ఉన్నారు అని చెప్తాం. విష్ణువుని పూజ చేస్తున్నాం అనుకోండి, క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లప్తా సనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయాత్
అరినళిన గదా శంఖపాణిర్ముకుంద భూః పాదౌ యస్య నాభిః వీరసుర నిలచంద్ర సూర్యౌ చ నేత్రే అంటున్నామా లేదా? సూర్యచంద్రులిద్దరూ ఆయనకి నేత్రములు. అమ్మవారిని పూజ చేస్తే తాటంక యుగళీభూత తపనోడుపమండల, సూర్యచంద్రులిద్దరూ ఆమెకి తాటంకములు. పరమశివుణ్ణి పూజ చేస్తే వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం. సూర్యచంద్రులు అగ్ని ఆయనకి నేత్రాలు. భగవత్స్వరూపాన్ని ఎక్కడ ధ్యాన శ్లోకం చెప్పినా ఈ మాట తప్పకుండా ఉంటుంది. సూర్యచంద్రులు ఆయన నేత్రములు అన్న మాట ధ్యాన శ్లోకంలో భగవత్స్వరూపమునందు అన్వయం చేస్తారు. ఎందుకు అది అన్వయం చేయడం అంటే, సూర్యచంద్రుల యొక్క కదలికయే కాలం. ఉదయం సూర్యాస్తమయమైంది, ఇప్పుడు సూర్యాస్తమయం అయిపోయింది అంటే నా జీవితంలో ఒక రోజులో సగభాగం అయిపోయింది. ఇప్పుడు చంద్రోదయం అయింది, రేపు ఉదయం చంద్రాస్తమయం అవుతుంది. నా జీవితంలో ఒక అరరోజు జీవితం పూర్తయిపోయింది. సూర్యోదయ సూర్యాస్తమయముల యందు చంద్రోదయ చంద్రాస్తమయముల యందు లోకమంతా పడిపోతుంది, ఆయుర్దాయం అయిపోతుంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయం తిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం కరుణాలయం అని శంకర భగవత్పాదులు పరమశివుణ్ణి ఉద్దేశించి, ఈశ్వర, ఈ సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చంద్రోదయ చంద్రాస్తమయాల్లో నువ్వు కాలో జగద్భక్షకః కాలస్వరూపంలో జగత్తుని తినేస్తున్నావన్నారు. ఎవరి ఆయుర్దాయం ఏ క్షణానికి పూర్తయిపోయిందో శరీరం పడిపోతుంది. కాబట్టి ఆ రెండూ సూర్యచంద్రులు కన్నులుగా ఉన్నవాడు అంటే కాలమునందు లోకమంతా పడిపోతుంది. ఆయన పడిపోవడం అన్నది ఉండదు, ఆయన శరీరం పడిపోవడం అన్నది ఉండదు. అది ఎప్పటికీ అలాగే ఉంటాడు. శాశ్వతుడు నిత్యుడు నిరంజనుడై నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాత్ముడై ఉంటాడు. అలా ఉన్నవాడు కాబట్టి భగవానుడని పేరు. కాబట్టి సూర్యచంద్రులు నేత్రములుగా ఉన్నటువంటి భగవానుడికి దీపం ఎందుకు అసలు? నువ్వు చిన్న ప్రమిద, దాంట్లో ఇంత నూనె లేకపోతే నెయ్య, అందులో 3 ఒత్తుల, సరే బతికున్నంత కాలం దేనికి సరిపోతుంది పూజ అంటే? ఏమండి, ఒత్తి 1 వేయాలండి, 2 వేయాలండి, 3 వేయాలండి, 4 వేయాలండి. ఇంకా బతికున్నంత కాలం దీపం పెట్టడానికి ఎన్ని ఒత్తులు వేయాలతోటే పూజ అంటే? సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం అని అందులోనే ఉందిగా 3 ఒత్తులు వేయాలని. ఇంకా మళ్ళీ అంత అనుమానం ఎందుకు? కాబట్టి దీపం ఎందుకు అసలు సూర్యుడికి? నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అంటోంది ఉపనిషత్తు. సూర్యచంద్రులు కూడా ప్రకాశించకుండా ఉండిపోయినటువంటి కటిక చీకటి కావల తానొక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. మహాప్రళయం అయిపోయిన తర్వాత లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగువతని నీ సేవింతున్నంటాడు గజేంద్రమోక్షణంలో గజేంద్రుడు. అటువంటి పరమాత్మకి దీపం ఎందుకు అసలు? దీపం పెట్టలేదండి, దీపం పెట్టలేదండి అన్నం, ఇంత చౌరు పోసి దీపం పెట్టడం పోని తెల్లవారుజామున పూజా మందిరంలో చీకటిగా ఉంటుందండి అందుకు దీపం పెట్టావు. మధ్యాహ్నం పూజ చేసినప్పుడు ఎందుకు? సాయంకాలం ఎందుకు దీపం? రాత్రి దీపం, అన్ని వేళలా దీపమే. మధ్యాహ్నం ఏదో వ్రతం చేసుకుంటుంటాడు, ముందు దీపం. ఎందుకు ఆ దీపం అంటే? తంతు ఎప్పుడవుతుంది అంటే దీపము పెట్టడమే తప్ప అసలు దీపం ఎందుకు పెడుతున్నావో తెలియనంత కాలం అది పూజ కాదు. అందుకే కనీసం ఈ 5 ఉపచారాల గురించి తెలియకపోతే వాడు జీవితమునందు పూజ చెయ్యలేడు, తంతే చేస్తాడు అన్నారు వ్యాస భగవానుడు. అది ఆయన ఆర్తి. దీపం ఎందుకు పెట్టాలి ఈశ్వరుడికి అంటే, భగవానుడు మనకి నేత్రములు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 1 కన్ను కాదు. ఒకటే ఇచ్చినవి చాలా ఉన్నాయి, కానీ కళ్ళు 2 ఇచ్చాడు. ఎందుకని? కన్ననేటటువంటిది లేదనుకోండి అసలు ఈ లోకమునందు సుఖములనేటటువంటివి ఉండవు, దుఃఖములనేటటువంటివి ఉండవు. నేనొక్క మాట చెప్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాక ఆలోచన చేయండి, ఇప్పుడు అక్కర్లేదు. ఈశ్వరుడు కళ్ళిచ్చి చూసే శక్తిని తీసేశాడు అనుకోండి. ఆ కళ్ళకి కళ్ళు ఉన్నాయి, చూసే శక్తి లేదు. చర్మం ఉంది, ముట్టుకుంటే స్పర్శ తెలియదు.
నాలుకుంది, రుచి చెప్పదు. ముక్కుంది, వాసన చెప్పదు. చెవులున్నాయి, వినవు. ఈశ్వరుడు ఈ 5 శక్తులు 5 ఇంద్రియముల నుండి ఉపసంహారం చేశాడు. కొంచెం మీరు ఆలోచించండి. ఇక సుఖము దుఃఖము ఈ 2 మాటలు ఉంటాయా? ఇక ఉండవు. ఎందుకో తెలుసా? గంగానది దగ్గరికి వెళ్ళారు. ఏం తెలుసు అది గంగని? చూడ్డానికి కళ్ళు లేవు, ఎవడో చెప్పాడు ఇది గంగా అని, వినపడదు. ముట్టుకున్నారు, స్పర్శ తెలియదు. వీణానాదం ఉంది, వినపడదు. పువ్వు సువాసన ఉంది, ముక్కు చూడదు. నిప్పు కడిక తెచ్చి నాలుగు మీద పారేసిన అంతే, తిరుపతి లడ్డూ తెచ్చి నోట్లో పెట్టినా అంతే. అసలు లోకంలో ఇన్ని ఉండనివ్వండి, సుఖమన్న భావన ఇక ఉన్నదా? సుఖ లేకపోతే దుఃఖ లేదు, మధ్యలో ఉన్న ఖ అంతే. సు దు 2 మారతాయి అంతే. కాబట్టి ఏది అసలు సుఖమేది దుఃఖమేది? ఇంకా ఏమీ లేవు. లోకంలో ఉండేటటువంటి సుఖాలలో సగం సుఖాలు దేని వలన ఉంటాయంటే కంటి వలన ఉంటాయి. నేను నా మనవణ్ణి చూసుకున్నాను అనుకోండి, పరమ సంతోషం. నా మనవణ్ణి ముట్టుకున్నాను అనుకోండి, సంతోషం. నా మనవడి వచ్చిరాని మాటలు విన్నాననుకోండి, సంతోషం. ధ్వజస్తంభం వంక చూశాననుకోండి, సంతోషం. ఆలయ శిఖరం వంక చూస్తే సంతోషం. పర్వతాల వంక చూస్తే సంతోషం. చెట్ల వంక చూస్తే సంతోషం. పువ్వుల వంక చూస్తే సంతోషం. బిడ్డల వంక చూస్తే సంతోషం. జనం వంక చూస్తే సంతోషం. ఇన్ని వస్తువులను చూసి ఆనందపడిపోతున్నాం. ఈ కన్నన్నది లేదనుకోండి, అసలు సుఖములన్న మాటలు ఎన్నున్నాయి? ఒకవేళ భగవంతుడు కన్నిచ్చి అది బడలిపోతే ఇక దాని బడలిక తీరే మార్గం మాత్రం లేదు అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా? పగలంతా తిరిగావా? తాడేపల్లిగూడెంలో ఉపన్యాసం చెప్పి రాత్రి 1 గంటకి ఇంటికి వెళ్ళావా? నిద్ర సరిగ్గా లేదా? కన్ను బడలిపోలా? బడలిపోయిన కన్ను నిప్పెడుతుంది. నెప్పెట్టిన తర్వాత అది మళ్ళీ ఉపశాంతి పొందే అవకాశం లేదు ఇంకా అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ కన్ను మళ్ళీ చూడగలదా నిప్పితో? చూడలేదు. మళ్ళీ రాత్రి నిద్రాకాలిక సుఖమునిచ్చి బాధపెట్టి కాదు, నిద్ర సుఖస్వరూపం. మంచి సుఖంగా నిద్ర పట్టేటట్టు చేసి ఆ నిద్ర యందు ఇంద్రియముల యొక్క బడలికనంతటినీ తీసేస్తాడు. మళ్ళీ తెల్లవారేటప్పటికీ కన్ను ఉత్సాహంగా చూడడం మొదలు పెడుతుంది. ఈశ్వర, మీరు కన్ను ఇచ్చి ఉండి ఉండకపోతే నాకిన్ని సుఖాలు ఎక్కడున్నాయి? రాత్రి నేను నిద్రపోయినప్పుడు ఏం చేశాను? నిద్రపోవడానికి సాధనము లేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు ఈ మాట. నిద్ర పట్టుటకు సాధనము లోకమునందు లేదు. నేను మంచం మీద పడుకుంటే నిద్ర పడుతుందండి, పరుపు మీద పడుకుంటే నిద్ర పడుతుందండి, దుప్పటి కప్పుకుంటే నిద్ర పడుతుందండి, దోమలు కొట్టకుండా ఏదో యంత్రం పెట్టుకుంటే నిద్ర పడుతుందండి, నాకు మంచి చల్లగా ఉండేటట్టుగా ఒక యంత్రం యొక్క సహాయాన్ని తీసుకుంటే నిద్ర పడుతుందండి. అబద్ధం. మనసు బాగుండకపోతే ఇవన్నీ ఉన్నా నిద్రపట్టదు. పరమతృప్తితో ఉన్నవాడు దోమలు పీకేస్తున్నా సరే రహదారి మీద ఉన్నటువంటి వంతెన పక్కన ఉన్నటువంటి ఎత్తుగట్టు మీద ఎక్కి నిద్రపోతాడు. నిద్ర పట్టడానికి ఇది కారణము లేదు లోకంలో. ఈశ్వరుడి యొక్క కృపయే నిద్రకు కారణము. ఆయన ఏమైనా బాధ పెడతాడా పోనీ నిద్రలో? పరమ సంతోషం, హాయిగా నిద్ర పట్టిందండి అంటాడు. ఆ నిద్రలో, ఆ సుఖంలో నీ ఇంద్రియముల యొక్క బడలికని వాడు తీసేస్తున్నాడు. వాడు నీ కంటెదురుగుండా కనపడాలా? అక్కర్లేదు. వాడు కంటెదురుగుండా కనపడి ప్రతి వాళ్ళకి కనపడుతుంటే లోకంలో ఈ పనులన్నీ ఎవడు చేస్తాడు? అందుకని ఆయన కనపడే అవకాశం ఉండదు. అంతర్నేత్రమునకు మాత్రమే దర్శనమిస్తాడు. అటువంటి పరమేశ్వరుడు ఇంత ఉపకారం చేసి 2 కన్నులిచ్చి 2 కన్నుల చేత జగత్తులో ఎన్నో విషయములను చూసి ఆనందించడానికి కావలసినటువంటి అవకాశములను నీకు ఇచ్చాడు. నువ్వు ఆయనకి కృతజ్ఞత చెప్పాలా వద్దా? కృతజ్ఞత చెప్పకపోతే కృతజ్ఞుడవు అవుతావు. కృతజ్ఞుడవు అయితే నిష్కృతి లేదు. కాబట్టి నిద్ర లేవగానే ముందు దేనితో ప్రారంభం అంటే రాత్రి నిద్రాకాలిక సుఖమును ఆయన ఇచ్చి ఉండి ఉండకపోతే శరీరము నిలబడడానికి కావలసిన అన్నాన్ని పుచ్చుకోదు. అది శాస్త్రంలో లక్షణం. దీనికి అన్నవికారమని పేరు. ఇది అన్నం పుచ్చుకోదు. రాత్రల్లా నిద్రపోలేదనుకోండి, మర్నాడు ఆకలేదు. ఆకలి వేయలేదనుకోండి, మీరు కడుపు నిండా తినలేదనుకోండి, కనురెప్ప పడదు. కడుపుకి కంటిరెప్పకి సంబంధం. కడుపు ఆకలితో రగిలిపోతుంది అనుకోండి, నిద్ర పట్టదు. కడుపు నిండిపోయింది అనుకోండి, నిద్ర పట్టేస్తుంది. నిద్ర పట్టింది అనుకోండి, ఆకలేస్తుంది. ఆకలేసింది అనుకోండి, కడుపు నిండా తింటే నిద్ర పడుతుంది. అదొక చక్రం, ధర్మచక్రంలా నడుస్తూ ఉంటుంది జీవిలో. కాబట్టి ఈశ్వరుడు నీకు రాత్రి నిద్ర పట్టేటట్టు చేసి నిద్రాకాలిక సుఖమునందు ఇంద్రియముల బడలిక తీర్చాడు. కాబట్టి నువ్వు ఈ యొక్క ఇంద్రియములు
జ్ఞానేంద్రియములు 5 పనిచేయడం మొదలుపెట్టగానే, మనస్సు పైకి రాగానే జాగృత్ అంటారు, తెలివి వచ్చిందంటారు. తెలివి రాగానే మొట్టమొదట చూపు ఎక్కడికి వెళ్ళి నిలబడాలి అంటే భగవన్మూర్తి మీద నిలబడాలి. అందుకే ఇంట్లో ఉన్నటువంటి పడక గదిలో సాధారణంగా పార్వతీ పరమేశ్వరుల్ని కానీ లక్ష్మీనారాయణుల్ని కానీ ఉంచుకుంటారు. ఎందుకనంటే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులు జగత్తుకి తల్లిదండ్రులు. పార్వతీ పరమేశ్వరౌ అన్నప్పుడు పార్వతీ పరమేశ్వరులే అని కాదు, లక్ష్మీనారాయణులు వాళ్ళే వీళ్ళు, వీళ్ళే వాళ్ళు. పార్వతీప రమేశ్వరౌ. అదేమిటంటే పార్వతీప అనొచ్చా? అనొచ్చు. సంస్కృత భాషకు మర్యాద ఉంది. నృప అన్నాను అనుకోండి, నరులకు ప అంటే పతి, నరపతి రాజు అని అర్థం. అలాగే పార్వతీప అంటే పార్వతీపతి. రమేశ్వరవు, రమకి ఈశ్వరుడు లక్ష్మీనాథుడు. జగతపితరౌ వందే పార్వతీప రమేశ్వరవు. పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు కూడా తల్లిదండ్రులే. నీ నోటి వెంట 3 పర్యాయములు బిగ్గరగా ఒక నామం రావాలి. నిద్ర లేస్తూనే కులదైవం వంక చూసి నమస్కారం చేసి శ్రీహరి 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 అనాలి. అది మొదటి మాట. గురువుగారు లోపల పడుకున్నారనుకోండి, గురువుగారిని లేపకూడదు, దోషం వస్తుంది. గురువుగారు నిద్రపోతున్నారు, నిద్రపోతూ ఉండగా నిద్ర లేచారని ఎలా తెలుస్తుంది? అథవా లేపవలసి వస్తే ఒక్కటే మార్గం, సంధ్యావందనానికి వేళ అయిందని చెప్పాలంతే. భగవంతుని యొక్క క్రియాకలాపము చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి లేపాలి తప్ప ఏ ఇతర కారణమును పెట్టి ఎవరినీ లేపకూడదు. కడుపున పుట్టిన పిల్లల్ని కూడా లేపకూడదు. శాస్త్రంలో అది విరుద్ధం, నిషిద్ధం. అలా చేయకూడదు. నా కొడుకు నిద్రపోతున్నాడు అనుకోండి, పరీక్ష అనుకోండి, రే లే చదువుకో అనకూడదు. రే ప్రాతకాలంలా లేచి పరమేశ్వరుడికి నమస్కారం చేసి భగవన్నామని చెప్పి తర్వాత పుస్తక పఠనం ప్రారంభం చెయ్యి అనాలి. ముందు భగవంతుని యొక్క విధి చెప్పాలి, విధి చెప్పి నిద్ర లేపాలి. రామాయణం వేదోపబృంహణం. అందుకే రాముణ్ణి లేపితే రామా నిద్రలే అనలేదు. కౌసల్యాసు ప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి సంధ్యావందనానికి నిద్రలే అన్నాడు. భగవత్కార్యానికి నిద్ర లేపాలి తప్ప ఏ ఇతర కారణానికి నిద్ర లేపకూడదు. ఎందుకు లేపకూడదు? నిద్ర సమాధికి సమానం. సమాధిలో ఉన్నవాణ్ణి బహిర్ముఖం చేయడం ఎంత దోషంలో, గాఢ నిద్రలో ఉన్నవాణ్ణి లేపడం అంత దోషం. కాబట్టి భగవత్కార్యం చెప్పి నిద్ర లేపాలి. ఇప్పుడు లేపిన అటువంటి పరిస్థితిలో నిద్ర లేస్తూనే శ్రీహరి 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 అని 3 మాటలు అని భగవన్మూర్తి వంక మొదటి చూపు చూసి భూమికి నమస్కారం చేసి కాలు పెట్టి గురువుగారిని తలుచుకొని నేల మీద పడి గురుపాదములకు నమస్కరించి బయటికి వెళ్ళాలి. అటువంటప్పుడు రాత్రల్లా నాకు నిద్రనిచ్చి నిద్రాకాలిక సుఖమునందు నా ఇంద్రియములకు కలిగినటువంటి బడలికనంతటినీ కూడా రూపుమాపినటువంటి ఓ పరమేశ్వర, నా మొదటి కృతజ్ఞత నీకే. జాగృతికి అధిపతి విష్ణువు. అందుకని శ్రీహరి 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 అని విష్ణునామంతో లేవాలి. లేచిన తరువాత పూజ చేసేటప్పుడు మొట్టమొదట దీపం పెడతాం. దీపం పెట్టి ఘంటానాదం చేస్తాం. ఎందుకు ఘంటానాదం చేయడం? గంట వాయిస్తే దేవతలకు పిలుపు. ఒక్కొక్క పరికరాన్ని మ్రోగిస్తే ఒక్కొక్కరు వస్తారు. ఏదో రాత్రివేళ గట్టిగా అదే పనిగా ఈల వేశాడనుకోండి కాపలాదారు, అందరూ పరిగెత్తుకొస్తారు ఏమైందని. కుక్క మురిగిందనుకోండి దొంగలు పడుతున్నారని అనుమానం వస్తుంది. గంట వాయించారనుకోండి దేవతలు వస్తారు. శంఖం పూరించారనుకోండి విజయం కలుగుతుంది. ఏం పని లేక అర్థం పర్థం లేకుండా అడగలేదు.